హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమము, అలాగే పూజా కార్యక్రమం అయిన తర్వాత భోజన కార్యక్రమము ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా మా గ్రామంలో వంట చేయడానికి కట్టెలు నరుకుతున్నారు అన్న వాళ్ళు. చూడండి అన్న, ఇక్కడ చూడే ఎంతమంది వచ్చినారు? 18 మంది ఫ్రెండ్స్. రేపు భోజన కార్యక్రమం ఉంటుంది హనుమాన్ జయంతి సందర్భం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జెండాలు తెచ్చినారు. రేపు బాగా గుడి దగ్గర కట్టడానికి వీరేషన్న వాళ్ళు, శివమామ. చూడండి చాలా సూపర్గా ఉన్నాయి జెండాలు, చాలా పెద్దవి తెచ్చినారు. చిన్న ఇక్కడ చూడే చిన్న, హాయ్ హాయ్ చెప్పు. అన్నీ పెద్దవే చిన్నవే పర్మిషన్. గడస్తంభానికి చూడండి ఫ్రెండ్స్, గడస్తంభానికి జెండాలు కట్టడానికి ప్రభాకర్ ఎన్నెక్కుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి జెండాలు ఇవే. మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి గోపురం నుంచి గడస్తంభానికి కడుతున్నాము. చాలా చక్కగా తెచ్చినారు. పర్మిషన్ ఎట్లా పడేది జెండాలో? ఎట్లా పడా జెండాలో? అన్నీ కలిసి 11,000. బాగున్నాయి. ఫ్రెండ్స్, జెండాలు ఇస్తున్నారు అక్కడ పక్క ఇక్కడ పక్క. చూడండి గడస్తంభానికి ఆంజనేయ స్వామి గోపురాన్ని కడుతున్నారు. ఇక్కడ సైడ్ ప్రభాకర్ అన్న, అక్కడ సైడ్ శివమామ, వీరేష్ అన్న ముగ్గురు ఎక్కినారు. చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ జయంతి సందర్భంగా అన్ని సరుకులు తెచ్చినారు అన్న వాళ్ళు. చూడండి నూనె, బ్యాళ్ళు, బియ్యము 2 క్వింటాలు, కింటెం రైస్ వండుతారంట. అలాగే 25 కేజీలు చిత్రాన్నం చేస్తారు. చూడండి అన్నీ మా ఈశ్వరుని గుళ్ళో పెట్టినారు. అన్నీ టమాటాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ములక్కాయలు, చూడండి కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిరప, వంకాయలు, ఉర్లగడ్డలు, టమాటాలు అన్నీ తెచ్చారు ఈరోజు. రేపటికి భోజనానికి కావాలని ఈరోజే తెచ్చిపెట్టారు. ఫ్రెండ్స్, చూడండి గుడి ముందర ఎంత అందంగా రెడీ అయిందో జెండాలు కట్టినప్పుడు. ఏమొచ్చినారు? ఇడెవరు? రాజుగాని కొడుక? మబ్బు ఎర్రి, హాయ్ పోలే సార్. ఏమి 3 షర్ట్ ఏమన్నా మరి చూసుకోపరైతే అట్లా అదే బాగా కూసుకున్నాడే ముసలి తాతలక్క. ఫ్రెండ్స్, చూడండి గుడి ముందర ఎంత అందంగా కనిపిస్తున్నాయి జెండాలు. చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు గోపురానికే మళ్ళీ గడస్తంభానికి కడుతున్నారు జెండాలు. కట్టెలన్నీ నరికినారు అన్న వాళ్ళు, అన్ని లోపల తీసుకెళ్తున్నారు. చూడండి మొత్తం చూడండి చాలా కట్టెలు నరుకున్నారు అన్న వాళ్ళు. హనుమాన్ జయంతి జయపన్న అయిపోయినా నరికే పోయండి పొట్టాడికి వస్తా. ఇక్కడ రండి మీరు. కత్తిమీద పెట్టుకో, వేసుకో ఊరుకో. పారాల ఫోటో తీస్తాడు. సన్నవాళ్ళు నరికిన వెంటనే మొత్తం అన్ని లోపలికి పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి ముస్తాబైంది. చూడండి ఫ్రెండ్స్,
నేను ఇప్పుడే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాను. చూడండి, దేవాలయం లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా ముస్తాబు చేసినారో. ముందర శామెల్లో, అలాగే టెంట్లు, జెండాలు. చూడండి, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమం ఉంటుంది ఉదయం 9 గంటలకు. తర్వాత భోజన కార్యక్రమం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అన్న వల్ల ఆకలి పూజ మూర్తి. ఎవరు ఆకలి పూజ ఈరోజు? కనరామయ్య గారు ఆంజనేయ. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కనరామయ్య గారు ఆంజనేయ గారు ఆకలి పూజ కట్టిస్తున్నారు. అవతల మూర్తి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే ఆంజనేయ స్వామి, ఇక్కడ తిక్తాత, ముగ్గురు దేవుని ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. పూజా కార్యక్రమం 8 గంటలకు అవుతుంది ఈరోజు ఉదయం. అందరూ రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. సైడ్కి రండి మొక్కునే ఒక్కొక్కరు. వంట రెడీ చేసినారు రామజన వాళ్ళు, అలాగే పాయసం రెడీ అయింది. చూడండి, ఉదయం 7 గంటలకే రెడీ చేసినారు. చూపిరామండి, పాయసం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఇక్కడ సాంబార్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఉదయం ఎన్ని గంటలకు పర్మిషన్? 3 గంటలకు లేచినారా? 2 గంటలకి స్టార్ట్ ఫ్రెండ్స్. చూడండి, 1 గంటకు లేచి అన్ని 2000 మంది భక్తులకు అన్నం రెడీ చేసినారు. సాంబార్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్, వంకాయ ఇది, వంకాయ కూడా రెడీ అయింది. అలాగే భోజనం ఇంకా దగ్గర కనపడుతుంది. అన్నం కూడా రెడీ అయింది. అదన్నా ఏంది? వెన్నీళ్ళ 4 అన్నము, సాంబారు, చిత్రాన్నం లోపల పెట్టినారా? చూడండి, వేరుశనగ విత్తనాలు, అలాగే తిరువాత పెట్టాలి. చూడండి, వంటలు కూడా రెడీ అయింది. పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే భోజనాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, గ్రామస్తులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే మేము శివుని దేవాలయానికి, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి కొబ్బరి మట్టలు, అలాగే మామిడి తోరణము. చూడండి, ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శివుని దేవాలయం కడుతున్నాము. నేను, వెంకటేష్, అలాగే రంగనాథ్ మామ, శీను మామ అందరు కలిసి కొబ్బరి మట్టలు, అలాగే తోరణము గుడికి కడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా ముస్తాబు చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి మరియు శివుని దేవాలయానికి మొత్తానికి 2 చోట్ల కడుతున్నాము. చూడండి, అందరూ కలిసి పూజకు కార్యక్రమం రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు భక్తులు చాలామంది వస్తారు. అలాగే భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. పూజా కార్యక్రమం అయిన వెంటనే భోజన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తాదులందరికీ ఇక్కడ భోజన వసతి కల్పించడం జరిగింది. 1500 మంది నుంచి 2000 మంది భక్తాదులకు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడే మేమంతా కొబ్బరి మట్టలు, అలాగే మామిడి తోరణాలు కట్టడం జరిగింది. అక్కడ కంటిన వెంటనే నేను పూజ జరుగుతుందంటే రంగస్వామి స్వామి దగ్గరకు వచ్చాను. ఇక్కడ పూజ చేస్తున్నాడు రంగస్వామన్న. చూడండి, మేము తెచ్చిన టెంకాయలు కొడుతున్నాడు. అలాగే టెంకాయలు కొట్టిన తర్వాత పూజా కార్యక్రమం చేసినాడు అన్నగారు. చూడండి, ఫ్రెండ్స్, ఇప్పుడే రంగస్వామి పూజా కార్యక్రమం పూర్తి అయింది. చూడండి ఫ్రెండ్స్, శ్రీ ఆంజనేయ స్వామి ఎలా ముస్తాబయ్యాడో. హనుమాన్ జయంతి సందర్భంగా
ఈరోజు ఉదయం 7:30 గంటలకు పూజా కార్యక్రమం పూర్తయింది ఫ్రెండ్స్. పూజా కార్యక్రమం అయిన వెంటనే భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ భక్తాదులు వచ్చి భోజనం చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని భోజన కార్యక్రమం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ బినిగేరి గ్రామ ప్రజలు, కొత్త వాళ్ళు, పాతి వాళ్ళు అందరు రావాలని తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. మీరేనండి సార్ తెచ్చిన ఫ్రెండ్స్. భోజనాలు అన్నీ రెడీ అయినాయి. అన్నీ ఒక చోటుకి పెడుతున్నాము చూడండి. మొత్తం అన్నీ ఒక సైడ్ చేరుస్తున్నాము చూడండి. నారాయణమ్మ అన్నీ అయిపోయినాయా? ఇంకా ఏమన్నా ఉందా? హాయ్ హనుమన్న, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హాయ్ నరసింహ, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నువ్వు చెప్పు. ఫ్రెండ్స్, హనుమాన్ జయంతి సందర్భంగా నైట్ వండినారు చిత్రాన్నము. ఇప్పుడు తిరువాతి పెడుతున్నారు. అయిపోయినాయి, ఇంకా మజ్జిగ ఉంది. చిత్రాన్నం ఇప్పుడు కలుపుతున్నారు చూడండి. ఏంటి సార్ ఫోన్పే? భోజనంలోకి పెరుగు పచ్చడి చేస్తున్నాడు చూడండి నారాయణ మామ. ఫ్రెండ్స్, నైట్ 20 గంటల నుంచి వంట చేస్తున్నారు రామంజన్న వాళ్ళు. రామంజన్న, రంగసమన్న, అలాగే ఇంకో రామంజన్న మరియు నారాయణ మామ, అనిమేష్ మామ అందరు కలిసి నైట్ 1 గంట నుంచి కష్టపడింటే ఉదయం 6 గంటలకు అయిపోయినాయి వంటలు చూడండి. ఇప్పుడే రామంజన్న వచ్చాడు, వచ్చి చిత్రాన్నాన్ని కలుపుతున్నాడు. అలాగే ఒక పక్క మిగిలిన కట్టెలు మన అన్న వాళ్ళు అలాగే మామ వాళ్ళు పైకి చేరుస్తున్నారు. ఎందుకంటే ఇంకోసారి వంట చేసినప్పుడు వస్తాయని అన్నీ పైకి చేరుస్తున్నారు ఇక్కడ అడ్డమని. చూడండి, పరమేశ్ అన్న ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఈరోజు నైట్ పండుకోలేదు అన్న వాళ్ళు. ఎందుకంటే ఈరోజు నైట్ భయం జరిగింది. ఆ భయం వాళ్ళకు ఒగ్గాని చేయడము, అలాగే వాళ్ళకు వాటర్ సప్లై మరియు వంట చేసే వాళ్ళకు సప్లై 1 గంట నుంచి వంట ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళకు వంట చేసే వాళ్ళకు అవి అందియడము ఇది అందియడము జరుగుతుంది. అంతా పరమేశ్ మామ అలాగే ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్, పెరుగు పచ్చడికి కలపడం అయిపోయింది చూడండి. మొత్తం మామ అయిపోయిందా? ఉన్నా ఫ్రెండ్స్, స్వామివారికి ఎడదీస్తున్నారు రామంజన్న చూడండి. చిత్రాన్నం ఇంత, తెల్లన్నం ఇంత శివునికి అలాగే ఆంజనేయ స్వామికి. పాయసం నైవేద్యం కోసం ఎడదీస్తున్నారు అన్నవాళ్ళు. ఫ్రెండ్స్, వైట్ రైస్ మొత్తం 4 ఎడలు చూడండి. వంకాయ లేదా? చిత్రాన్నము, పాయసము, వైట్ రైస్, సాంబారు, వంకాయ. ఫ్రెండ్స్, అంతేలే 4 పెట్టేది ఇప్పుడు.
ఎడబెట్టిన తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. పూజా కార్యక్రమం అయిన వెంటనే భోజన కార్యక్రమం ఉంటుంది ఫ్రెండ్స్. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పూజ జరిగేది చూసుకోండి ప్రభా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పార్ట్ 2 వీడియో తర్వాత వీడియోలో వస్తుంది, చూసి ఆనందించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.